కొమరం భీం జిల్లా దహేగాం మండలంలోని కొత్మీర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ సెక్రటరీ వంశీకృష్ణ, స్పెషల్ ఆఫీసర్ పి రవికుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంతో నేటి నుంచి నూతన పాలక వర్గం అధికారికంగా బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా 8 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. 4వ వార్డు సభ్యుడు గురుగుల సదాశివ ఉప సర్పంచ్ గా ఎంపికయ్యారు. తనను ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చూడండి ఫోటో నారాయణ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించి ఆశా వర్కర్ గారు ముందుకు రావాల్సింది. ఆశా వర్కర్ ముందుకు రండి. గ్రామ పంచాయతీ మొదటి వార్డు సభ్యురాలు అయిన శ్రీ రెడ్డి జ్యోతి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించగలి భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణ చేయుచున్నాను. మరొక వార్డు సభ్యులు గారు శ్రీ అనే నేను రెండవ వార్డు సభ్యుడిని శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. అనే నేను అనగా కొత్మీర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ అయిన శ్రీ గిరుగుల సదాశివ్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించలేనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను.
గ్రామ పంచాయతీ 3వ వార్డు సభ్యుని అయిన శ్రీ దుండ రాయవర్మను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. కొత్మీర్ గ్రామ పంచాయతీ 6వ వార్డు సభ్యురాలు అయిన శ్రీమతి భామిని దేవక్క అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ 7వ వార్డు సభ్యురాలు శ్రీమతి దీపెల్లి మేనక అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. కొత్తూరు గ్రామ పంచాయతీ 5వ వార్డు సభ్యుడైన శ్రీ బొలిశెట్టి మహేష్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదాన్ని భగవంతుని పేరు సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. నేను గ్రామ పంచాయతీ 8వ వార్డు సభ్యులు అయిన శ్రీ పురుషదేవన్న అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న ఇది నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ సర్పంచుకు గ్రామ ప్రజలకు అందరికీ ఉదయం నమస్కారం. ఈ గ్రామ పంచాయతీ ఏ పండుగ కానీ ఎడ్లు బండి ఒక సామెత ఉంటుంది. ఎడ్లు బండి ఒకటైతే ఏ కుట్టైనా ఎక్కగలని ఒక సామెత ఉంటుంది. అలాగే వీళ్ళు కలిసి కట్టుగా అందరూ పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మనది.
సర్పంచ్ గారు నాయకుడు సత్యనారాయణ గారికి అలాగే మరియు వార్డు సభ్యులందరికీ కూడా నా తరఫున ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. గ్రామ ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు. సో మీరు ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినప్పుడే కొత్త సభ్యులకు కొత్త కొబ్బరికాయలు పరీక్ష పెట్టినాయి. అయినా కూడా మీరు దాన్ని బెదరకుండా చాకచక్యంతో ఆ కొబ్బరికాయలు పగలగొట్టి ముందుగా వెళ్ళి అక్కడ మీ ఆసనాన్ని స్వీకరించారు. సో అట్లాగే ఈ 5 స్పెషల్ ఆఫీసర్ గారికి, సో నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి అన్నగారు వంశీ గారికి, పంచాయత్ సెక్రటరీకి, సో మీ అందరినీ ఇక్కడ కలుసుకొని ఈ విధంగా మాట్లాడడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. సో అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కుటుంబంలో మొదటిసారి ఎన్నిక కాబడి అదే కుటుంబం నుంచి వచ్చేసిన నాయకుడు సత్యనారాయణ గారు రెండోసారిగా ఈ గ్రామానికి సర్పంచ్గా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నా. అంటే మల్లేష్ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు అతను పూర్తి కాకుండానే విని అపహాస్యం చేసుకోవడం అనేది కొంచెము తప్పుగానే భావిస్తున్నా. సందర్భాన్ని తప్పుగా అదే కుటుంబం సారి రెండోసారిగా ఆయన తమ్ముడైనటువంటి సత్యనారాయణ గారు మరి ఎన్నిక కావడము చాలా గొప్ప విశేషము. ఈ కుర్చీ అనేది అదృష్టంతో నచ్చదు. ఈ కుర్చీకి విలువ ఎప్పుడు వస్తుందంటే మీరు పాలక వర్గం మీరందరూ ఏదైతే గ్రామాభివృద్ధికి పాటుపడి పలికించి విలువ మీ పదవికి విలువ వస్తుంది. దాన్ని కాపాడుకునే బాధ్యత మీ అందరిపైన ఉంటుందని సున్నితంగా మీకు సూచిస్తూ మరి ఈ అవకాశాలను ఇస్తున్నటువంటి గ్రామస్తులకు, అధికారులకు ఇంకోటి చెప్తున్నా, ధనవంతుడు కాదు ధైర్యవంతుడు. ఆ ధైర్యంతో ఈ రోజు విజయం ధైర్యవంతుడు కాదని మరి ఒక్కసారి మీ అందరికి సూచిస్తూ అందరికీ ధన్యవాదాలు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. మా ఊరిలో నీటి సమస్య 3వ వార్డులో ఉంది. ఇసుని పరిగెత్త నీళ్ళు అనేది 3వ వార్డుకు రాలేదు. వీధి దీపాలు వైఎస్ఆర్ గారు అన్ని సమస్యలు ఉన్నాయి. అందరం కలిసి కట్టుగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. నాయకుని సత్యనారాయణ గారికి, అదే విధంగా ఉపసభ్యులతో వాడిన అందరికి వార్డు సభ్యులకు పేరు పేరున మరొకసారి మీకు ఇచ్చిన ఈ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఇదే చేస్తున్నాము. అదేవిధంగా మాకు ఒక వివో ఆఫీస్ కావాలని మేము కోరుతున్నాం. ఫస్ట్ ఇంతకుముందు పంచాయత్ సెక్రటరీ సార్ వంశీ గారిని కూడా అడగడం జరిగింది. సార్ కూడా సరే అమ్మాయి ఒప్పుకోవడం కూడా జరిగింది. అదే మీ చేతుల మీదుగా ఫస్ట్ మాకు ఒక ఆఫీస్ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, గౌరవ సర్పంచ్ శ్రీ నాయకుడు సత్యనారాయణ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులందరికీ కూడా ప్రమాణ స్వీకారము గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిపించడం జరిగింది. తర్వాత వారి యొక్క మన గ్రామ పంచాయతీ ఆఫీస్ నందు పదవి బాధ్యతలు చేపట్టినారు. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మనము ఈ పాలకవర్గం యొక్క మొదటి సమావేశం చేస్తున్నాము. దీంట్లో ఇప్పటి నుంచి మనకు పదవి బాధ్యతలు మొదలవుతాయి. ఇప్పటి వరకు ఎవరైతే మనకు స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ లో ఉంటే స్పెషల్ ఆఫీసర్ సెక్రటరీ పీరియడ్ ఉంటే ఇప్పటి నుంచి సర్పంచ్ సెక్రటరీ పీరియడ్ మనం వస్తున్నాం. ఇక్కడ ఉన్న కొన్ని మౌలిక వసతులు నేను గౌరవ సర్పంచ్ గారికి తెలియజేయాలనుకుంటున్నాను. కొత్తూరు గ్రామ పంచాయతీలో ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులు స్థిరాచర ఆస్తులు ఈ కింది విధంగా ఉన్నాయి. మనకు గ్రామ